హలో ఎవ్రీవన్. సో, ఫైనల్‌గా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఎస్ఎస్‌సి సీజీఎల్ 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. సో, ఇంకా ఈ వీడియోలో మనము అసలు వేకెన్సీస్ ఎన్నున్నాయి అండ్ ఏజ్ లిమిట్ ఎంత, ఫీజ్ ఎంత అండ్ ఇప్పుడు కొత్తగా కొన్ని చేంజెస్ వచ్చినాయి ఇంపార్టెంట్ అవి. అది కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. అండ్ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తది. సో, యాహ్! స్టార్ట్ చేద్దాం ఇంకా. సో, వేకెన్సీస్ వచ్చేసి మనకి 12,256 వేకెన్సీస్ ఉన్నాయి. మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి అరౌండ్ 15,000 వేకెన్సీస్ ఉండే. సో, కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్ మనకి తగ్గినాయి కొన్ని వేకెన్సీస్ అరౌండ్ 3,000 తగ్గాయి. అండ్ మనము ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18-32 ఇయర్స్ వరకి అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్‌ని బట్టి మనకి ఏజ్ లిమిట్ ఉంటది. అండ్ ఫీజ్ చూసుకుంటే మీకు 100 రూపీస్ అండి. అండ్ విమెన్‌కి, ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి మీకు ఫీజ్ అనేది ఏముండదు. సో, ఇంకా ఈసారి కొత్తగా అయితే మనకి సెక్షనల్ టైమింగ్ గూడా ఇంట్రొడ్యూస్ చేశారు ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో. అండ్ అప్లికేషన్స్ చూసుకుంటే మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అండి. సో, ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూన్ 22. సో, ఈ లోపైతే మీరు 1 మంత్ టైమ్ ఉంది గదా! మంచిగా అప్లై చేసేసుకోండి. అండ్ ఆల్సో మనకి రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ/ఎస్టీకి అయితే 5 ఇయర్స్. అండ్ మనం చూసుకుంటే ఈసారి టైర్ 1 వచ్చేసి మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అయితే టైర్ 1 ఉంటది. అండ్ మనకి టైర్ 2 వచ్చేసి డిసెంబర్‌లో ఉంటది. సో, ఇవి టెంటేటివ్ మంత్స్. ఎగ్జాక్ట్‌గా అని చెప్పలేం. కానీ మోస్ట్ ప్రాబబ్లీ 99% వాళ్ళిచ్చిన టైంలోనే జరుగుతది. అండ్ మనము ఈసారి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి టైర్ 2లో ఈసారి సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు కొత్తగా. అంటే ఇంత అని చెప్పలేదు. కానీ అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంది మనకి నోటిఫికేషన్ చూస్తే. సో, మనకి టైర్ 2లో 4 సెక్షన్స్ ఉంటాయి గదా! థర్డ్, ఫోర్త్ సెక్షన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ గూడా అంటే థర్డ్ ఏముంటది మనకి కంప్యూటర్ టెస్ట్ ఉంటది. అండ్ ఫోర్త్ సెక్షన్ వచ్చేసి మనకి టైపింగ్ ఉంటది. అది ఎప్పుడైనా క్వాలిఫై అవ్వాల్సిందే. లాస్ట్ టైమ్ గూడా ఉంది. కానీ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 1 అనేది ఈసారి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదొకటి కొత్తది. జనరల్‌గా మనం చూసుకుంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌లో మనకలా ఉంటది. సెక్షనల్ టైమింగ్ గూడా ఈసారి వచ్చింది. సో, ఇంకా దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా మీ ప్రిపరేషన్ అనేది చాలా సీరియస్‌గా చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి జనరల్‌గా ఎవ్రీ ఇయర్ మనకి లెవెల్ 8 పోస్ట్ అనేది వేకెన్సీస్ రావండి సీజీఎల్‌లో. జనరల్‌గా లెవెల్ 7 వరకే వస్తాయి. లెవెల్ 8లో మనకి ఏఏఓ అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ ఆల్సో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఆ పోస్ట్‌లకైతే ఈసారి వేకెన్సీస్ బానే ఉన్నాయి. సో, నాకు తెలిసి ఇంకా ఆల్రెడీ సీజీఎల్‌లో వచ్చి జాబ్ చేస్తున్న వాళ్ళు గూడా లెవెల్ 7 ఉన్న వాళ్ళు గూడా ఆబ్వియస్‌లీ లెవెల్ 8లో మనకి పే స్కేల్ మంచిగొస్తది గాబట్టి, లెవెల్ 8 కోసం మళ్ళీ ఈసారి గూడా ట్రై జేయడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, ఇంకా చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలి సీజీఎల్ యాస్పిరెంట్స్ అందరూ గూడా. అండ్ మనము ఇంకా చూసుకుంటే మనం ప్యాటర్న్ చూసుకుంటే మీకు ఐడియా ఉండుంటది. సో, నేను మళ్ళొకసారి చెప్తాను. టైర్ 1 వచ్చేసి మనకి 200 మార్క్స్ అండి. 100 క్వెషన్స్. సో, టైర్ 1లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఈసారి మనకి సెక్షనల్ టైమింగ్ వచ్చింది కాబట్టి జనరల్‌గా మనకి 1 అవర్ గదా టెస్ట్ ప్రిలిమ్స్ అంటే టైర్ 1. సో, ఈసారి 4 సెక్షన్స్ ఉంటాయి గదా మనకి. రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్. సో, ఈచ్ సెక్షన్ మనకి 15 మినిట్స్. మొత్తం ఓవరాల్ 60 మినిట్స్. సో, మనకి నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటది. మీకు తెలిసే ఉంటది సీజీఎల్‌లో. టైర్ 1లో మనకి 1/4 ఉంటదండి నెగెటివ్. అంటే -0.5 ఒక రాంగ్ క్వెషన్ చేస్తే. ఒకవేళ క్వెషన్ రైట్ చేస్తే మీకు 2 మార్క్స్ వస్తది. సో, ఇదైతే టైర్ 1 ప్యాటర్న్. అండ్ మనకి టైర్ 2 చూసుకుంటే జనరల్‌గా టైర్ 2లో 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అనేది అందరికీ కంపల్సరీ. ఏ పోస్ట్‌కి అప్లై చేసినా పేపర్ 1 అనేది కామన్ ఉంటది. అండ్ పేపర్ 2, పేపర్ 3 వచ్చేసి ఏంటంటే పేపర్ 2 ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయ్యి జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉంటది గదా! సో, ఆ పోస్ట్ కట్ ఆఫ్ అనేది రీచ్ అయితే వాళ్ళకి మాత్రమే పేపర్ 2 ఉంటది. పేపర్ 2లో స్టాటిస్టిక్స్ పేపర్ ఉంటదండి. డిస్క్రిప్టివ్. సో, అది మీరు సెపరేట్‌గా ఉంటది. అండ్ పేపర్ 3 వచ్చేసి మనకి ఏఏఓ అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్‌కి మీరు టైర్ 1లో క్వాలిఫై అయితే ఆ కట్ ఆఫ్ రీచ్ అయితే
సో, మీకు వాళ్ళకి పేపర్ 3 అనేది ఉంటది. ఇన్ టైప్ 2 ఎగ్జామినేషన్. అదొచ్చేసి మనకి ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్‌లో రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటదండి. సో, డిస్క్రిప్టివ్ అది గూడా. సో, ఇదైతే ఓన్లీ ఫర్ జేఎస్ఓ అండ్ ఏఓ పోస్ట్‌ల వాళ్ళకి మాత్రం సెపరేట్‌గా ఉంటాయి. మిగతా అన్ని పోస్ట్‌లకైతే పేపర్ 1 ఉంటది కామన్‌గా. సో, పేపర్ 1లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయండి. సో, సెక్షన్ 1 వచ్చేసి మనకి ఆహ్, ఈసారి సెక్షనల్ టైమింగ్ ఉంది గాబట్టి క్లియర్‌గా జెప్తా నేను. ఒక్కొక్క సెక్షన్‌కి మనకి ఎంత టైమ్ ఇచ్చారు, సబ్జెక్ట్ వైస్ కూడా అందులో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సెక్షన్ 1లో మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటది. సో, మ్యాథ్స్, రీజనింగ్ ఉంటది. 30 క్వెషన్స్ ఉంటాయి. మనకి దీంట్లో మార్క్స్ వచ్చేసి ఒక్క క్వెషన్‌కి 3 మార్క్స్ ఉంటదండి టైర్ 2లో. సో, 30 క్వెషన్స్ ఇన్ మ్యాథ్స్ అంటే 33 ఈస్ 90 మార్క్స్. అండ్ ఆల్సో రీజనింగ్ గూడా 30 క్వెషన్స్ 90 మార్క్స్. సో, 2 చూసుకుంటే మనకి సెక్షన్ 1లో 180 మార్క్స్ ఉంటది. సో, మనకి సెక్షనల్ టైమింగ్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి జనరల్‌గా 1 అవర్ ఉండేది ఇంతకుముందు. సో, మీరు 1 అవర్‌ల రీజనింగ్ కొన్ని చేసుకోవచ్చు, మ్యాథ్స్ చేసుకోవచ్చు. అటు ఇటు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అట్లా కుదరదు. మీకు ఫస్ట్ మ్యాథ్స్ ఓపెన్ అయిపోతది. 30 మినిట్స్ ఉంటది. అది క్లోజ్ అయిపోయినంక మళ్ళీ రీజనింగ్ ఓపెన్ అయితది. మళ్ళీ 30 మినిట్స్ ఉంటది. 1 అవర్ అక్కడ. అండ్ మనము సెక్షన్ 2 చూసుకుంటే ఇంగ్లీష్ ఉంటది. అండ్ ఆల్సో జనరల్ అవేర్‌నెస్ ఉంటది. ఇంగ్లీష్‌లో మనకి 45 క్వెషన్స్ 45/3 మనకి 135 మార్క్స్. జనరల్‌గా మనకి ఈ టైర్ 2లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ చాలా స్కోరింగ్ కాబట్టి మిగతా అన్ని సబ్జెక్ట్స్‌తోని కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంగ్లీష్‌తో పాటు మనకి సెక్షన్ 2లో మనకి జనరల్ అవేర్‌నెస్ ఉంటది. జనరల్ అవేర్‌నెస్ మనకి 25 క్వెషన్స్ 75 మార్క్స్. మొత్తం 210 మార్క్స్. సో, మనకి పేపర్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2 కలిపి చూసుకుంటే మనకి ఓవరాల్ 390 మార్క్స్ అండి. ఫైనల్‌గా మెరిట్ ఇవే తీస్తారు మనకి 390 మార్క్స్. ఇక్కడ మనం సెక్షన్ 2లో చూసుకుంటే సెక్షనల్ టైమింగ్ ఎలా ఇచ్చారంటే, ఇంగ్లీష్‌లో మనకి ఎక్కువ క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి ఆహ్, మనకి ఇంగ్లీష్‌కి 40 మినిట్స్ అలాట్ చేశారు. అండ్ మనకి జనరల్ అవేర్‌నెస్‌కి 20 మినిట్స్ అలౌ చేశారు. అట్లా పైన సెక్షన్ 1 1 అవర్, సెక్షన్ 2 1 అవర్. అండ్ మనకి సెక్షన్ 3 వచ్చేసరికి ఆహ్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటది. అది 20 క్వెషన్స్ 60 మార్క్స్. ఇది క్వాలిఫై అయితే సరిపోతదండి. దీనికి కూడా 15 మినిట్స్ టైమ్. అండ్ మనకి లాస్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 4. సో, ఈ సెక్షన్ 4 అనేది డెస్ట్ అంటారు. డాటా ఎంట్రీ టైపింగ్ టెస్ట్ అంటారు. సో, డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. దీన్ని టైపింగ్ టెస్ట్ అంటారు జనరల్‌గా. సో, దీనికి గూడా 15 మినిట్స్ టైమ్ అండి. సో, ఇది గూడా మీరు ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేయాలి. అండ్ చాలామంది కొంచెం డౌట్ ఉంటది దీంట్లో. ఏంటంటే, అంటే మనం టైపింగ్ అనేది కొన్ని సెపరేట్ పోస్ట్‌లకి మాత్రమే టైపింగ్ ఉంటదా? లేదంటే జనరల్‌గా అన్నిటికి టైపింగ్ పక్కా క్వాలిఫై అవ్వాలా అని జెప్పేసి అడుగుతూ ఉంటారు చాలామంది. సో, దీనికేంటంటే మీరు ఏ పోస్ట్‌కి మీరు ప్రిఫరెన్స్ పెట్టినా, ఏదున్నా గానీ పక్కా మీరు ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే చాలామంది ఈ టైపింగ్‌లో ఫెయిల్ అయిపోయి ఎంత మంచి స్కోర్ ఉన్నా గానీ ఆహ్, ఫైనల్‌గా ఫెయిల్ అయిపోతారు గాబట్టి, దీన్ని గూడా చాలా సీరియస్‌గా తీసుకోవాలి మీరు. సో, ఇదైతే మనకి పేపర్ 1 అండి. సో, ప్యాటర్న్ అనేది ఇట్లుంటది. సో, మీరు ఇంకా ఇప్పటి నుంచే సెక్షనల్ టైమింగ్ ఉంది. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంది కాబట్టి మనకి ఆల్రెడీ చాలా యాప్స్‌లో అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొనుంటే ఆల్రెడీ సెక్షనల్ టైమింగ్ తోటి మీకు టెస్ట్‌లు గూడా ప్రొవైడ్ జేస్తున్నారు. సో, ఇప్పటి నుంచి మీరు అది ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా ఏసుకోవాల్సిందే. డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తా అంటే అది అంత ఈజీ గాదు. సో, ఇంతకుముందేంటంటే సెక్షనల్ టైమింగ్ లేదు గాబట్టి మీరు ఏ క్వెషన్స్ ఎట్లైనా సాల్వ్ జేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిలిమ్స్ చూసుకుంటే టైర్ 1 మీకు 100 క్వెషన్స్ ఉంటాయి గాబట్టి ఈజీ సెక్షన్స్ ఉంటాయి గదా! మనకి లైక్ ఇంగ్లీష్ కానీ, జీఎస్ కానీ ఈ సెక్షన్స్ మనం కొంచెం ఫాస్ట్‌గా చేసేసుకొని మ్యాథ్స్‌కి, రీజనింగ్‌కి కొంచెం ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు జనరల్‌గా. కానీ ఇప్పుడు అట్లా కుదరదు. మనకి ఒక సెక్షన్ టైమ్ అనేది 15 మినిట్స్ ఇచ్చారు. అండ్ మెయిన్స్‌లో గూడా అంతే గాబట్టి ఆ రకంగానే మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో, ఇదైతే ఓవరాల్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. నోటిఫికేషన్‌లో చేంజెస్ అంటే ఇంక ఇదే సెక్షనల్ టైమింగ్ అండ్ సెక్షనల్ కట్ ఆఫ్. సో, ఈ ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఇంకా మనము ఫుల్ డీటెయిల్స్ లైక్ సిలబస్ డీటెయిల్స్ కూడా మనం డీటెయిల్‌గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో అయితే చేస్తాను. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, థాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. అండ్ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్‌తోని కూడా సీజీఎల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. And please do subscribe to my channel.